హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఎన్టీఆర్ గారు నటించిన టెంపర్ సినిమాలో బేసిక్గా ఒక డైలాగ్ ఉంటుంది. పోసాని కృష్ణమూర్తి ఏమంటారంటే, సార్ మీరు మారిపోయారు సార్. ఆ పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది కదా, సార్ మీరు మారిపోయారు సార్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా మన జక్కన్న రాజమౌళి కూడా మారిపోయాడా? సో బేసిక్గా ఒక సామెత ఉంటుంది తెలుగులో, అడిగితే గానీ అమ్మ అన్నం పెట్టదు అని చెప్పి సామెత ఉంటుంది కదా. సో అలాంటి సామెత రాజమౌళి గారికి బాగా వర్తించేది. ఎందుకు అంటే ఆయన సినిమాల నుంచి ప్రేక్షకులు గానీ, లేదా ఏదైనా హీరోతో సినిమా తీస్తే ఆ హీరోకి సంబంధించిన అభిమానులు గానీ, లేదా యాంకర్స్ గానీ, లేదంటే సెలబ్రిటీలు గానీ అడిగితే గూడా ఏదైనా సినిమా నుంచి అప్డేట్ ఇవ్వాలంటే ఎనకా ముందు ఆలోచించే రాజమౌళి గారు అడగకుండానే అన్నీ సర్ప్రైజ్‌గా రివీల్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే 'మహేష్ బాబు' గారి బర్త్‌డే రోజు, సో అదైతే ఓవరాల్‌గా తెలుసనుకోండి. 'మహేష్ బాబు' గారి బర్త్‌డే రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో 'మహేష్ బాబు' గారు కనిపించకపోయినా 'మహేష్ బాబు' గారి బాడీ, ఛాతీ అది కనిపించడం జరిగింది. మనకు ఫస్ట్ ఒక లుక్‌నైతే రివీల్ చేయడం జరిగింది. మనకు 'వారణాసి' ఆర్ 'ఎస్ఎస్ఎంబీ 29' దేని గురించన్నా అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 'పృథ్వీ సుకుమార్' గారిది విలన్‌కి సంబంధించిన 'కుంభ' అనే క్యారెక్టర్‌కి సంబంధించిన ఫోటోని కూడా మనకు రివీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 11th డేటు. ఈరోజు మరి 12:00 ప్రియాంక చోప్రా గారి ఫోటో వస్తుంది అని చెప్పారు. బట్ ఇంకా రాలేదు. మరి ఈవినింగ్ కల్లా ప్రియాంక చోప్రా గారి పోస్టర్, ఇంకా తన క్యారెక్టర్ ఏమైనా రివీల్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఇదంతా పక్కన పెడితే ఇవన్నీ అడగకుండానే ఇస్తున్నారనుకోండి. సడన్ సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నారు. బట్ ఏంటంటే నిన్న ఏదైతే మనకు 'ఎస్ఎస్ఎంబీ 29' నుంచి ఏదైతే సాంగ్ రావడం జరిగిందో, 'గ్లోబ్ ట్రంటర్'. సో ఆ సాంగ్ సడన్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికీ తెలీదు ఒక సాంగ్ వస్తుందని చెప్పి. సో సాంగ్ సడన్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్‌లో మెయిన్‌గా 'ఎంఎం కీరవాణి' గారు ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్. నిజంగా ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలకి 'ఎంఎం కీరవాణి' గారు కాకుండా వేరే వారిని ఊహించుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. సో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో నిన్న వేరే లెవెల్. దానికి శృతి హాసన్ గారి గొంతు వాయిస్ ఏదైతే ఉందో ఒక రేంజ్‌లో, ఆమె సాంగ్ పాడేటప్పుడు స్టూడియో నుంచి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏమన్నా పాడుతుందా మామూలుగా వేరే లెవెల్ అసలు. అలాగే ఎవరు 'సత్యప్రసాద్' అనుకుంటా. సో లిరిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్సలెంట్‌గా ఇవ్వడం జరిగింది. ఆ 'సంచారి' అని చెప్పి, 'సంహారి' అని చెప్పి ఏంటంటే ఈ సినిమా ఒక పాన్ ఇండియా వాయిస్ సినిమా కాబట్టి పాన్ ఇండియా వాయిస్‌కి సంబంధించే విధంగా, దానికి సూట్ అయ్యే విధంగా అలాంటి లిరిక్స్‌ని ఇవ్వడం జరిగింది. అలాంటి శృతి హాసన్ గారి వాయిస్ అంతా బాగా రావడం జరిగింది. సో చాలా బాగుంది సాంగ్ బేసిక్‌గా. సో సడెన్ సర్ప్రైజ్ అంటారు కదా, అలా ఈ సాంగ్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఈసారి అన్నీ అడగకముందే ఇచ్చేస్తున్నారు. కాకపోతే బేసిక్‌గా ఇది ఏదైతే సాంగ్ రావడం జరిగిందో ఆల్మోస్ట్ 3 నిమిషాల 35 సెకండ్లేమో ఉంది. దీన్ని మనకు నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్ ఉంది కదా. ఈ ఈవెంట్‌లో ఏదైతే అనౌన్స్‌మెంట్ వీడియో ఉందో, అట్లా అనౌన్స్‌మెంట్ వీడియోకి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సాంగ్ అనుకుంటా. బట్ ముందే రిలీజ్ చేశారు. సో ఇలా రాజమౌళి గారు ఎప్పుడు చేయలేదు. ఆయన ఏ సినిమాకి కూడా ఇలా అడగకుండా అప్డేట్స్ ఇవ్వలేదు. సో ఏంటంటే ఈ సినిమాకి ఇది పాన్ వరల్డ్‌లో వస్తుంది కాబట్టి దీనికి హైప్ ఎక్కువగా పెంచాలి కాబట్టి ముందు హైదరాబాద్‌లో ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్, మనకు తర్వాత ముంబైలో ఈవెంట్. నాకు తెలిసి సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది. సినిమా రిలీజ్ 2027లో అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకో సంవత్సరం గ్యాప్ ఉంది. మరి సంవత్సరం గ్యాప్ నుంచే ఆ ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రాజమౌళి గారు. నాకు తెలిసి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మిగతా అన్ని హిందీ స్టేట్స్‌లో కూడా ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1100 నుంచి 1300 కోట్ల మధ్య ఈ సినిమా రూపొందుతుంది కాబట్టి చాలా గ్రాండ్ స్కేల్ మీద అయితే దీన్ని రివీల్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే నిన్న ఏదైతే సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందో ఇది ఒక అనౌన్స్‌మెంట్ సాంగ్ మాత్రమే. సినిమాలో ఈ సాంగ్ ఉండకపోయే అవకాశం ఉంది. జస్ట్ అనౌన్స్‌మెంట్ సాంగ్ మాత్రమే అది. అందుకే తెలుగులో మాత్రమే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మిగతా దగ్గరికెళ్ళినప్పుడు నాకు తెలిసి మిగతా లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ సినిమాలో ఉండకపోయే అవకాశం ఉంది. బట్ ఏంటంటే శృతి హాసన్ గారు ఏదైతే వాయిస్ ఇవ్వడం జరిగిందో నిజంగా ఎక్సలెంట్‌గా ఉంది. సో తన వాయిస్‌ని పక్కన పెడితే వెనకాల ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రావడం జరిగిందో మంచి హాలీవుడ్ వైబ్ ఇస్తుంది. ఒక జంగిల్ మ్యూజిక్ గానివ్వండి, బీట్స్ గానివ్వండి, తబలా వాయించే మ్యూజిక్ గాని, పియానో మ్యూజిక్ గానివ్వండి, అవన్నీ చాలా బాగా ఒక హాలీవుడ్‌కి రిఫరెన్స్ ఇచ్చే విధంగా దాన్ని సినిమాని ఆ రేంజ్‌లో తీసుకెళ్తున్నారు కాబట్టి 'ఎంఎం కీరవాణి' గారు కూడా అంతే ఈ సినిమా కోసం కష్టపడడం జరుగుతుంది. సో బేసిక్‌గా ఈ సాంగ్ సినిమాలో ఉండే అవకాశం లేదు. జస్ట్ అనౌన్స్‌మెంట్ సాంగ్ మాత్రమే. ఇప్పుడు ఏ విధంగా అనౌన్స్‌మెంట్ వీడియోస్ వస్తున్నాయో అదే విధంగా అనౌన్స్‌మెంట్ సాంగ్ మాత్రమే అయ్యే అవకాశం ఉంది. సో దీని పక్కన పెడితే ఈరోజు పోస్టర్స్ ప్రియాంక చోప్రా గారిది వస్తుందా లేదా? ఈ వీడియో పడే సమయానికి, ఈ వీడియో వచ్చే సమయానికి మీకు పోస్టర్ వస్తుందా లేదో తెలీదు గానీ, ఒకవేళ పోస్టర్ వస్తే మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేద్దాం. ఇంకోటేంటంటే మనకు నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఎస్ఎస్ఎంబీ 29'కి సంబంధించి ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్‌కి మహేష్ బాబు గారు ప్రమోషన్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక చోప్రా గారు ప్రమోషన్ చేస్తున్నారు. అలాగే ఈవెంట్ ఏంటంటే నవంబర్ 15న మనకు రామోజీ ఫిల్మ్స్‌లో ఏవైతే ఈవెంట్ జరగబోతుందో దాదాపు అక్కడ అభిమానులు 25,000 నుంచి 1,00,000 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంట. దాంతో పాటు 130x100 ఫీట్స్ ఎల్ఈడీ పైన 3 నిమిషాలకు సంబంధించిన ఈ సినిమాకి సంబంధించిన క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారో అనేది అనౌన్స్‌మెంట్ వీడియో లాగా అయితే రిలీజ్ చేయబోతున్నారు. మన ఎవరైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటారో, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ముంగట దాదాపు ఒక 100, 150 ఫీట్ల కటౌట్ మీద ఎల్ఈడీ లైట్స్ మీద మహేష్ బాబు గారిని చూడడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి నిజంగా పండుగే. సో దాంతో పాటు ఈ సినిమాలో ఎవరైతే క్యారెక్టర్స్ నటిస్తున్నారో ఆళ్ళందరూ కూడా ఆ రోజు హాజరయ్యే అవకాశం ఉంది.
మనకు మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రియాంక చోప్రా గారు కానివ్వండి, పృథ్వీ సుకుమారన్ కానివ్వండి, మాధవన్ గారు కానివ్వండి, అలాగే కొన్ని సోర్స్ ప్రకారం ఏంటంటే ఈ సినిమాలో నాగార్జున గారు ఒక చిన్న పాత్రలో చేస్తున్నారు అని చెప్పి ఇప్పటివరకైతే బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్, బట్ అఫీషియల్గా ఎక్కడ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఇంకా ఎవరెవరు క్యారెక్టర్ నటిస్తున్నారు అనేది మనకు నవంబర్ 15th అయితే తెలియబోతుంది. మరి నవంబర్ 15th అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే వస్తుందో ఆ వీడియో ప్రపంచం మొత్తం చూసే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం నవంబర్ 15th రామోజీ ఫిలిం సిటీ వైపు చూడడం జరుగుతుంది. మరి నవంబర్ 15th వచ్చే అనౌన్స్మెంట్ వీడియో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, 3 నిమిషాల అనౌన్స్ వీడియో ఇస్తున్నారు కాబట్టి అందులో ఏం చూపిస్తారు, క్యారెక్టర్స్ చూపిస్తారా, లేకపోతే ఆ స్టోరీ బేస్ ఏమని చూపిస్తారా, ఏఐతో చూపిస్తారా, ఏం చూపిస్తారా అనేది తెలియదు. కానీ నవంబర్ 15th రాజమౌళి గారు ప్రపంచం మొత్తం రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని ఇండియా వైపు చూస్తుంది. స్పెషల్గా రామోజీ ఫిలిం సైడ్ చూస్తుంది. సో అందుకే అన్నాను, స్టార్టింగ్లో ఒక డైలాగ్ అన్నాను కదా, జక్కన్న మీరు మారిపోయారు అదే అనమాట. ఎందుకంటే అడగకుండానే అప్డేట్స్ ఇస్తున్నాడు. అడగకుండానే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి సంబరాలు జరుపుకునే విధంగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి నవంబర్ 15th కోసం వెయిట్ చేయాలి. నవంబర్ 15th రోజు ఆ అనౌన్స్మెంట్ వీడియో ఎలా ఉంటుంది, మరి ఏ విధంగా ప్రపంచానికి రాజమౌళి గారు ఫస్ట్ టైం గ్లోబల్ వైజ్గా వెళ్తున్నాడు కాబట్టి ప్రపంచానికి ఏం చూపిస్తాడు, ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తాడు అనేది తెలియాలి. సో ఫైనల్గా ఏదన్నమాట, నవంబర్ 15th అనే డేట్ కోసం, నవంబర్ 15th కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.